నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. ఇక వివరాల్లోకి వెళ్తే పొరుగు దేశాలతో తాము ఎప్పుడు శాంతి సామరస్యాలను కోరుకుంటామని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చునింగ్ తెలిపారు. ఏ దేశానికి కూడా యుద్ధం దిశగా తాము రెచ్చగొట్టలేదని, ఏ దేశానికి చెందిన ఇంచు భూభాగాన్ని కూడా ఆక్రమించలేదని చెప్పారు. సరిహద్దులను దాటి తమ బలగాలు ఏ దేశంలో చొచ్చుకుపోలేదని అన్నారు. వాస్తవాధీన రేఖ వద్ద చైనా భారత్ల మధ్య తీవ్ర ఉద్రిక్తలు నెలకొన్న నేపథ్యంలో ఆమె ఈ మేరకు వ్యాఖ్యానించారు. ద్వైపాక్షిక సంబంధాలను దృష్టిలో ఉంచుకొని ఇరు దేశాలు సంయమనం పాటించాలని చ్యూనింగ్ తెలిపారు. సరిహద్దుల్లో శాంతి నెలకొల్పేందుకు యత్నించాలని చెప్పారు. లడఖ్ సరిహద్దుల్లో చైనా బలగాలను భారత సైన్యం నిలువరించిన 2 రోజుల తర్వాత ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. తమ సౌరభత్వానికి విభాఘాతం కలిగించేలా భారత్ వ్యవహరిస్తుందని చెప్పారు. పరిస్థితి మరింత దిగజారేలా భారత్ వ్యవహరించకూడదని కోరారు. మరోవైపు ఇండియాలో చైనా రాయబార కార్యాలయానికి చెందిన ప్రతినిధి జిరాంగ్ మాట్లాడుతూ శాంతికి విఘాతం కలిగించేలా భారత బలగాలు వ్యవహరించాయని ఆరోపించారు. 2 దేశాల మధ్య అత్యున్నత స్థాయిలో చర్చలు జరుగుతున్న తరుణంలో భారత బలగాలు ఉల్లంఘనకు పాల్పడ్డాయని, వాస్తవాధీన రేఖను అతిక్రమించాయని చెప్పారు. తమ బలగాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని, దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తలు మళ్లీ పెరిగాయని అన్నారు. మన దేశ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా మాజీ ఫైనాన్స్ సెక్రటరీ రాజీవ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన రాజీవ్ కుమార్ జార్ఖండ్ కేడర్ కి చెందినవారు. 30 ఏళ్లకు పైగా ఎన్నో కీలకమైన బాధ్యతలు ఆయన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన పలు విభాగాల్లో ఆయన సేవలు అందించారు. కేంద్ర ఆర్థిక శాఖలో ఖర్చుల విభాగానికి సంబంధించి జాయింట్ సెక్రటరీ, ఆ తర్వాత అడిషనల్ సెక్రటరీగా కూడా పనిచేశారు. సిఈసిగా అశోక్ లావాసా గత నెల 18న రాజీనామా చేశారు. అనంతరం రాజీవ్ కుమార్ ను నూతన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా నియమిస్తూ రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి దేశవాళీ పరిజ్ఞానంతో భారత బయోటెక్, ఐసీఎంఆర్, పూనా వైరాలజీ ల్యాబ్లు సంయుక్తంగా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ కోవాక్సిన్ పూర్తిగా సురక్షితమైన శుభవార్త వెలువడింది. తొలి దశ ట్రయల్స్ కు ముగిశాయని, ఇందులో భాగంగా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు కనిపించలేదని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఇండియాలో 3 వ్యాక్సిన్లకు ట్రయల్ జరుగుతున్న సంగతి తెలిసిందే. వాటిలో భారత్ బయోటెక్ వ్యాక్సిన్తో పాటు ఆక్స్ఫర్డ్ తయారు చేసిన వ్యాక్సిన్ ముందున్నాయి. ఈ 2 ప్రస్తుతం 2, 3వ దశ ట్రయల్స్ లో నిమగ్నమై ఉన్నాయి. ఇక భారత బయోటెక్ వ్యాక్సిన్ ను దేశంలో వివిధ ప్రాంతాల్లో పరిశోధిస్తున్న వైద్య బృందాల నుంచి ఎప్పటికప్పుడు రిపోర్టులు వస్తున్నాయి. ఈ ట్రయల్ నిర్వహించిన అన్ని ప్రాంతాల నుంచి పాజిటివ్ రిపోర్టులు వచ్చాయి. దీన్ని తీసుకున్న వారిలో కరోనాను ఎదుర్కొనే యాంటీబాడీల సంఖ్య గణనీయంగా పెరిగిందని, వారికి నిర్వహించిన రక్త పరీక్షల్లో ఇదే విషయం వెల్లడైందని వైద్యాధికారులు వెల్లడించారు. కాగా నిన్న మీడియాతో మాట్లాడిన కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ డిసెంబర్లోగా వ్యాక్సిన్ విడుదలవుతుందని, ట్రయల్స్ విజయవంతంగా జరుగుతున్నాయని ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే.
నేడు ఇడుపులపాయలో జరగనున్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇడుపులపాయకు రానున్నారు. ఉదయం 9:45 వైఎస్ఆర్ గట్ వద్దకు చేరుకొని కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పిస్తారు. అనంతరం జరిగే ప్రత్యేక ప్రార్థనలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12:30 జగన్ తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. దేశంలో ఉన్న అన్ని కబేలాలను మూసివేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న నిర్ణయాన్ని మొయినాబాద్ మండలంలోని చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ స్వాగతించారు. చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు దేశంలో ఉన్న కబేలాలను మూసివేయాలని ప్రధానమంత్రికి లేఖ రాయడం హర్షించదగ్గ విషయమని అన్నారు. నమస్కారం. తిరుమల తిరుపతి దేవస్థానం ఒక అద్భుతమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని బోర్డులో రిజల్యూషన్ పాస్ చేసి ప్రధానమంత్రి గారికి నివేదించడం జరిగింది. కబేలాలన్నిటినీ కూడా ఈ దేశంలో ఉండే కబేలాలన్నిటినీ ముగించాలి, గోమాతని సంరక్షించాలనే చెప్పి ఫస్ట్ టైం ప్రధానమంత్రి గారిని విన్నవించడం ఒక శుభ పరిణామంగా భావిస్తున్నాము. ప్రధానమంత్రి గారి ఆఫీసు, ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రిజల్యూషన్ పైన తొందరగా నిర్ణయం తీసుకొని ఈ దేశంలో ఉండే అన్ని కబేలాలు ముగించాలని ప్రార్థిస్తున్నాం. రెండవ నిర్ణయం కూడా స్వాగతించవలసిన నిర్ణయము, ప్రతి దేవాలయానికి ఒక గోమాత, గుడికో గోమాత అని చెప్పి ఒక కాన్సెప్టు తిరుమల తిరుపతి దేవస్థానం ముందుకొచ్చింది. గోవుని సంరక్షిస్తే గోవిందుడు ఆనందిస్తాడు కాబట్టి గోమాత సేవలో మనందరం తరిస్తే మంచి జరుగుతుంది అని భావిస్తూ మీ అందరికీ కూడా స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి. ఈ కోవిడ్-19 నుంచి మనందరం తొందరగా విముక్తి చెందాలని మనస్ఫూర్తిగా మళ్ళీ ప్రార్థిస్తూ జై బాలాజీ. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు 702 మంది లబ్ధిదారులకు 6,73,00,000 విలువైన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్లను పంపిణీ చేశారు. అనంతరం 295 మందికి 80,27,000 రూపాయల సీఎం సహాయ నిధి కింద మంజూరైన చెక్లు లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు పాల్గొన్నారు. ఉందేలా లక్ష్మి నెక్స్ట్ చిలివేరు సత్తం మధ్యలో కష్టకాలంలో కూడా ఈ కరోనా వైరస్తో ఎంతోమంది టెన్షన్ అయిపోయి ఎంతోమంది చనిపోతున్న టైంలో కూడా ముఖ్యమంత్రి గారు ఏది వదిలిపెట్టకుండా మొన్ననే రైతులందరి కోసం రైతు బంధు చేసిండు, ముఖ్యమంత్రి సహాయం నుంచి చెక్కులు ఇస్తున్నాము, కళ్యాణ లక్ష్యం తెలియజేస్తున్నాం, అందరూ కూడా చెక్కులు ఇస్తున్నాం. మనం గ్రహించుకోవాలని చెప్పి ప్రభుత్వం ఇంత దేశమంతా అల్లకొల్లలో ఉన్న పరిస్థితిలో కూడా ఇచ్చడం జరుగుతుంది కనుక మనందరం గుర్తుంచుకొని ప్రభుత్వానికి ఎప్పుడు మీరు అల్లగుండాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు ఇక్కడ కొంతమంది వచ్చిన వాళ్ళని పిలుస్తున్నాం. నిర్మల్ పట్టణంలో బుధవార్పేటలో 1వ నంబర్ మరియు 4వ నంబర్ వినాయక విగ్రహాలకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పూజా కార్యక్రమాలు నిర్వహించి నిమజ్జనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వినాయక నిమజ్జనాన్ని ఘనంగా జరుపుకునేవాళ్లమని, కోవిడ్ దృష్ట్యా ఈ సంవత్సరం నిరాడంబరంగా జరుపుకున్నామని, ప్రతి ఒక్కరూ నిమజ్జనాన్ని శాంతియుతంగా జరుపుకోవాలని అన్నారు. అనంతరం శోభాయాత్రలో మంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముషరఫ్ అలీ మరియు స్థానిక కౌన్సిలర్లు వేణు, శ్రీనివాస్, నరేందర్, రాము, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రతి సంవత్సరము గణేష్ నిమజ్జనం అనేది పెద్ద ఎత్తున జరుపుకునే అవకాశం ఉంది మనకు. ఈ సంవత్సరము కోవిడ్-19 కరోనా వైరస్ ద్వారా ఈ కార్యక్రమాలను కూడా మార్చి 20 తారీఖు నుంచి
లాక్డౌన్లో ఉండి ఎన్నో ఒడిదుడుకుతో ఇంకా కూడా మనము కరోనా వ్యాధితో కొనసాగుతున్నటువంటి సందర్భం ఇది. మనందరి దృష్ట్యా ఆరోగ్య దృష్ట్యా కోవిడ్ రూల్స్ పాటించి గణేష్ నిమజ్జనం జరుపుకోవాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చెప్పడం జరిగింది. దయచేసి మనందరం కూడా ఇప్పటికే సహకరిస్తూ ఉన్నారు. ఇంకా కూడా భక్తులు ప్రజలందరూ కూడా సహకరించాలని కోరడం జరుగుతుంది. ఈ నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రతి సంవత్సరము గణేష్ నిమజ్జనం అనేది పెద్ద ఎత్తున జరుపుకునే అవకాశం ఉంది మనకు. ఈ సంవత్సరము కోవిడ్-19 కరోనా వైరస్ ద్వారా ఈ కార్యక్రమాలను కూడా మార్చి 20 తారీఖు నుంచి లాక్డౌన్లో ఉండి ఎన్నో ఒడిదుడుకుతో ఇంకా కూడా మనము కరోనా వ్యాధితో కొనసాగుతున్నటువంటి సందర్భం ఇది. మనందరి దృష్ట్యా ఆరోగ్య దృష్ట్యా కోవిడ్ రూల్స్ పాటించి గణేష్ నిమజ్జనం జరుపుకోవాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చెప్పడం జరిగింది. దయచేసి మనందరం కూడా ఇప్పటికే సహకరిస్తూ ఉన్నారు. ఇంకా కూడా భక్తులు ప్రజలందరూ కూడా సహకరించాలని కోరడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మరి మున్సిపల్ చైర్మన్ డాక్టర్ ఈశ్వర్ గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు చిత్రంపల్లి ఫారూఖీ గారు, మరి మారుగొండ రామ్ గారు టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్, ఇక కౌన్సిలర్ యశోద గారు, అదేవిధంగా కౌన్సిలర్ నేరేళ్ల వేణు గారు, సాజిద్ వైస్ చైర్మన్ గారు, మరి అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ గారు. నల్గొండ జిల్లా హలియాలో 42 మంది లబ్ధిదారులకు 16 లక్షల రూపాయల విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్లను ఎమ్మెల్యే నోముల నరసింహయ్య పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని అన్నారు. ఎంత ఆపత్కర పరిస్థితి వచ్చినా ప్రపంచవ్యాప్తంగా దేశంలో ఉన్న రోగులకు ఇబ్బంది పడ్డ వాళ్ళకు 42 మందికి 16 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయం నుంచి అందిస్తున్నటువంటి కేసీఆర్ గారి గొప్పతనాన్ని మనం అంతా సాగించాల్సిన అవసరం ఉంది. ఎన్ని కష్టాలు వచ్చినా సరే పేదలకు ఇచ్చేటువంటి రాయితీలను పక్కకు పోకుండా ఇస్తున్న కేసీఆర్ గారికి మనం అంత రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఓకే. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. వెంగళమ్మ చెరువు గ్రామానికి వెళ్లే రహదారిపై గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించారు. దీంతో ఆ ప్రాంతంలో గ్రామస్తులు భయోందనకు గురవుతున్నారు. రహదారి మధ్యలో పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించడంతో ఖచ్చితంగా ఇక్కడ రాత్రి సమయంలో పూజలు జరిగాయని నిర్ధారించారు. అయితే దీని వెనుకల ఉన్న వారిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. కోడి వేసినారనా?
పశ్చిమ గోదావరి జిల్లాలో రైతులు ఆందోళన బాట పడ్డారు. దొండ రైతులకు ఇచ్చే సబ్సిడీ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లాలో రైతు సంఘం ఆందోళనకు దిగింది. ఇప్పటికే అధిక శాతం రైతులు ఈ దొండ పండు సాగు చేస్తున్నారు. అయితే అప్పులు చేసి రైతులు సాగు చేస్తుంటే నేటికి సబ్సిడీ రాక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని రైతు సంఘం నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పంజెంలో సబ్సిడీ బకాయిలు దొండ 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 పంజెంలో సబ్సిడీ బకాయిలు ఇవ్వాలి. దొండ రైతులకు నష్టపరిహారాలు దొండ రైతులకు నష్టపరిహారాలు దొండ రైతులకు నష్టపరిహారాలు దొండ రైతులను పంజెంల సబ్సిడీ బకాయి. వేలాది ఎకరాల్లో రైతులు దొండ పంటను సాగు చేస్తూ ఉన్నారు. మెట్ట ప్రాంత మండలాలైన ద్వారకా, తిరుమల, లింగపాలెం, పెదవేగి, జంగారెడ్డిగూడెం ఇట్లాంటి మండలాల్లో ఇతర పంటల రైతులు ఇవాళ దొండ పంట వైపు వచ్చి దొండ పంటను సాగు చేయడం జరుగుతూ ఉంది. దీనికి ప్రధానమైన కారణం గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ దొండ పందిళ్ళకి మేము సబ్సిడీలు ఇస్తాం, ఎకరా యూనిట్ విలువ 2 లక్షలుగా ఉందని చెప్పేసి ఉద్యాన శాఖ ద్వారా ప్రచారం చేయడం జరిగింది. గత ప్రభుత్వం హయాంలో 2 లక్షల యూనిట్ కాస్ట్ తోటి రైతులందరూ కూడా దొండ పందిళ్ళు వేయడం జరిగింది. దాంట్లో సగం సబ్సిడీ 50% సబ్సిడీ మీద పందిళ్ళు వేసుకోవడం చెప్పేసి ఉద్యాన శాఖ అధికారులు ఊరూరెళ్ళి ప్రచారం చేశారు. రైతులందరూ కూడా వేలకు వేల రూపాయలు ఒక ఎకరా దొండ పంటను సాగు చేయాలంటే 3 లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి ఉన్నది. సబ్సిడీ వస్తుంది కదా అని చెప్పేసి రైతులందరూ కూడా ఇవాళ దొండ పందిళ్ళు వేస్తే గత సంవత్సరన్నర కాలం నుంచి ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో దొండ రైతులకి పందిళ్ళ సబ్సిడీ బకాయిలు ఇవ్వడం లేదు. అప్పులు చేసి ఎక్కువ మంది కౌలు రైతులు కూడా ఉన్నారు. అప్పులు చేసి ఇవాళ దొండ పందిళ్ళు వేసి దొండ పంటను సాగు చేస్తూ ఉన్నారు. అప్పులకేమో వడ్డీలు పెరిగిపోతూ ఉన్నాయి, కానీ ఇంతవరకు దొండ పందిళ్ళ సబ్సిడీ బకాయిలు ఇవ్వడం లేదు. గత ప్రభుత్వ కాలంలో ఇచ్చారని చెప్పేసి ఈ ప్రభుత్వం ఆ సబ్సిడీ బకాయిలు విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంది. రైతులు మాత్రం ఉద్యాన శాఖ కార్యాలయాల చుట్టూ కాళ్ళకు చెప్పులు అరిగే విధంగా తిరుగుతూ ఉన్నా సరే ప్రభుత్వం కానీ ఉద్యాన శాఖ అధికారులు కానీ ఏ మాత్రం పట్టించుకోకపోవడం వల్ల ఇవాళ దొండ రైతులు మేము ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప మరో గత్యంతరం లేదు. మేము అప్పుల పాలు అయిపోయాం. కరోనా లాక్డౌన్ వల్ల కిలో దొండకాయలు 2 రూపాయలకు అమ్ముకోవాల్సి వచ్చింది. మేము నష్టపోయాం, అప్పుల పాలు అయిపోయాం, మమ్మల్ని ఆదుకోండి అని చెప్పేసి అంటే పట్టించుకునే పరిస్థితి కనిపించట్లేదు. కాబట్టి ఈ జిల్లాకి ఇవ్వాల్సిన దొండ పందిళ్ళ సబ్సిడీ బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలు తక్షణం విడుదల చేసి రైతాంగానికి అందించాలని చెప్పేసి. కర్నూలు జిల్లాలో ఏపీ టీచర్స్ ఫెడరేషన్ సభ్యులు ధర్నాకు దిగారు. సిపిఎస్ విధానం రద్దుతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ ఇచ్చిన హామీలు, ఓపీఎస్ విధానం పునరుద్ధరణ లాంటి కీలక అంశాలపై జగన్ ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. గతంలో జగన్ ఇచ్చిన హామీల మేరకు వెంటనే ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా సిపిఎస్ విధానం రద్దుపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో ఇచ్చిన సిపిఎస్ రద్దు హామీని ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో ఇచ్చిన సిపిఎస్ రద్దు హామీని
ఇది వెంట పోరాటం ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నేడు జిల్లా కలెక్టరేట్ల వద్ద సిపిఎస్ సెప్టెంబర్ 1, 2004 నుంచి అమలైంది కనుక ఈ రోజును సిపిఎస్ విద్రోహ దినంగా పాటిస్తూ కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రస్తుతం మా డిమాండ్ ఒకటే, అధికారంలో వచ్చి సంవత్సరం దాటినప్పటికీ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల పట్ల మరీ ప్రత్యేకించి 1,80,000 మంది ఉపాధ్యాయులు ఈ సిపిఎస్ విధానం వల్ల ఎంతో నష్టపోతున్నారు. దీనికి సంబంధించి ఎటువంటి ఒక కమిటీ వేసి కాలయాపన చేస్తున్నారు, కానీ విధానం రద్దు పట్ల ప్రత్యక్షమైన ఎటువంటి హామీని ఇవ్వడం లేదు కనుకనే. ప్రకాశం జిల్లా మార్టూరు విద్యాధరపురంలో దొంగలు హల్చల్ చేశారు. ఓ ఇంట్లోకి చొరబడ్డ దుండగులు 3 సవర్ల బంగారం, 35,000 నగదును అపహరించారు. మరో 3 ఇళ్లలోనూ దొంగతనం చేసేందుకు దుండగులు విఫలయత్నం చేశారు. చోరీలతో హడలెత్తించిన దొంగల ఆనవాలపై క్లూస్ టీం ఆధారాలను సేకరించే పనిలో నిమగ్నమైంది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చెయ్యేరు అగ్రహారం గ్రామం తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యేరు అగ్రహారంలో గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. నరసింహమూర్తిని కట్టుకున్న భార్య హతమార్చింది. దీన్ని సాధారణ మృతిగా చిత్రీకరించేందుకు అంత్యక్రియలు కూడా పూర్తి చేసింది. అయితే గ్రామస్తులు నిలదీయడంతో భర్తను తానే హత్య చేసినట్లు భార్య అంగీకరించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. వార్తలు ముగించే ముందు మరోసారి ప్రధానాంశాలు చూద్దాం. మరోసారి చిలక పలుకులు పలికిన చైనా, పొరుగు దేశాలతో ఎప్పుడు శాంతి సామ్రాజ్యాలను కోరుకుంటామని వక్ర భాష్యం. భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా మాజీ ఫైనాన్స్ సెక్రటరీ రాజీవ్ కుమార్, సీఈసీగా అశోక్ లావాసా రాజీనామా చేయడంతో బాధ్యతల స్వీకరణ. దేశ ప్రజలకు శుభవార్త అందించిన భారత్ బయోటెక్, కరోనా వ్యాక్సిన్ కోవాక్సిన్ తీసుకున్న వారిలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు లేవని వెల్లడి. నేడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి, నివాళులర్పించేందుకు ఇడుపులపాయకు చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో క్షుద్ర పూజల కలకలం, రహదారి మధ్యలో పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించడంతో భయాందోళనలో స్థానికులు. పశ్చిమ గోదావరి జిల్లాలో రైతుల ఆందోళన, దొండ రైతులకిచ్చే సబ్సిడీ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.